77 తుఫాను వచ్చిందా? 1990 మే నెల 9వ తారీఖు మా అక్క పెళ్ళి. నెల్లూరు నుంచి బస్సు వేసుకొచ్చాం. మే నెల 9 వర్షాలు, అప్పటికే తుఫాను. అది ఆ వాక్యం ఉంది అక్కడ, అదేంటది? స్వస్థపరిచే యెహోవా. అది స్టేజీ, ఇటు ఉండేది మందిరం, చిన్న మందిరం. ఆ గుహందా, ప్రార్థన గుహందా, ఆ పైన ఒంటినెట్టాడు ఇల్లు ఉండేది. మా తాత ఉండేవాడు అక్కడ, ముసలోడు. పెళ్ళి జరుగుతున్నంతసేపు వర్షం పడతానే ఉంది. దాని పెళ్ళి అయిపోయింది. ఏసన్న గారు అన్నారు, మోపైన వర్షం వచ్చేటట్టుంది, నెల్లూరు బస్సు అందరూ వెళ్ళిపోండి. ఫ్రెడన్న, నేను, మా అమ్మ, కొంతమంది ఉన్నాం. అంతే. 90 మే నెల 9 మోపైన వర్షం. అప్పుడ చెప్పాడు కదా, రేకులు ఎగిరిపోయినాయి, ఫ్యాన్లు ఎగిరిపోయినాయి, చిమ్మ చీకటి. ఈ కొండ మీద నుంచి దారుణమైన. మేమందరం గుహలోకి వెళ్ళిపోయాం. గుహలో ఇంచుమించు 30 మంది ఉన్నాం. ఈ లోతు నీళ్ళల్లో ఓ ప్రక్కన కప్పలు, పాములు అన్నీ ఉన్నాయి ఆ లోపల. ఈ లోతు నీళ్ళల్లో ఇక ఆ పాక ఎగిరిపోయేసరికి మా తాతను మోసుకొచ్చి భుజాల మీద పెట్టుకొని ఉన్న మంచాన్ని, ఎందుకంటే నీళ్ళు. ఏసన్న గారి దగ్గరకు వచ్చి, అన్న రెండు అక్కడికి వెళదామంటే, ఏమిట్రా, ఎందుకురా దేవుడు నన్ను ఇట్లా చేశాడు? ఇప్పటికే నేను 13 సంవత్సరాలు రూపాయి లెక్క పెట్టుకొని రేకులు వేసుకున్నాను రా. ఇదంతా ఎగిరిపోయిందిరా. ఉదయానికి ఆడ కూర్చొని ఏడుపాయన ఓ ప్రక్కన. ఎట్లా చేసేవాడు తెలుసు ఆయన? ఇక్కడ మల్లాది, బయ్యారం, ధర్నకోట, ఈ సంచార జీవులు ఉంటారు కొంతమంది, కోళ్ళు, బాతులు అవి అమ్ముకుంటూ ఉంటారు. ఒకరు వెళ్ళిపోతూ ఏకంగా 30 నాటుకోళ్ళు ఏసన్న గారికి ఇచ్చి, తిను, సేవ కంటే ఎక్కువ లేదని చెల్లారంట. ఆయన అనుకున్నారట, నాటుకోడిది ఒక్క కోడి తింటేనే 7 చేసి మామూలుగా ఉండదు వ్యాపారం. 50 కోళ్ళు తిన్న 30 కోళ్ళు తిన్నప్పుడు సచ్చి ఊరుకుంటామని. అమరావతిలో ఒక ఆయన ఉంటే, ఇర్మియా అమరావతి బస్టాండ్ బయట ఆ కోళ్ళన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులతో 4 రేకులు కొనుక్కొని, వెల్డింగ్ రాడ్ కూడా ఆయనే కొనుక్కొని, ఆయనే టాకాలు పెట్టి మందిరం కట్టుకున్నాడు అక్కడ. అట్లా వచ్చింది సేవ. ఇవాళ ఇంత వైభవము, ఆశీర్వాదం అని మీరు చూస్తున్నారే, దీని వెనక ఈ నాయకుని కఠోరమైన శ్రమ ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆయన ఏమని విశ్వసించారు తెలుసా? దేవుణ్ణి సమకూడి జరిగిస్తాడు, అన్నీ సిద్ధపరుస్తాడు. కూలిపోయింది మందిరం అంతా. అందరూ వచ్చి అన్నారు, ఇది దేవుని మందిరమే అయితే కూలిపోకూడదు కదా. ఆత్మీయులు వచ్చి అన్నారట, ఈ రేకుల చెట్టు కింద నువ్వు కూడా పడి చచ్చిపోయేవని అన్నారు. అందరూ అన్నారు అనుకో, నేను మీకు కనబడుతున్నానుగా. ఆ మాట నాతో అనకపోతే ఏమైందయ్యా మీకు అంటే అందరూ అనుకుంటున్నారు. ఇట్లా భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన పాటది. యోబు అంటారు కదా, నేను వెళ్ళే మార్గం నా యేసుకి శోధించబడిన మీదట నేను సువర్ణముగా. ఇక అంతేనండి. ఇక 90, 2000, 2010, ఇక నాకు తెలుసు కదా, ప్రతి దశకంలో 90sలో కానీ 2000 దాటాక కానీ 2012, 22 ఏళ్ళు అనుకోండి, ఆయన ప్రతి 10 సంవత్సరాలకి దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని చూస్తే అద్భుతం. ఎప్పుడైతే ఆ శోధనలోంచి బయటపడి మందిరానికి పునాది వేశాడో, ఇక్కడున్న స్థానిక సంఘాలు, ఈ నిరుపేదలైన ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళందరి పుస్తెలి తాళ్ళతో కట్టిన మందిరం ఇది. ఇక్కడున్న విశ్వాసులందరి పుస్తెలి తాళ్ళతో కట్టిన మందిరం ఇది. ఏమి లేవు ఈ పేద ప్రజల దగ్గర. అట్లా చేసుకుంటూ ఆయన ఒకటే తెలుస్తుంది, నా దేవుడు సమకూర్చి జరిపిస్తారు. అదిగో ఆ విశ్వాసాన్ని మీరు కూడా, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? సమకూడి జరిగించే దేవుడు, సమస్తాన్ని సిద్ధపరిచే ప్రొవైడర్.
ఇస్తాడు. తగిన సమయంలో ఇక బలంగా రాజ్దూత్ బండికి కిక్కు కొట్టలేని పరిస్థితుల్లో దేవుడు మంచి వ్యాన్, టెంపో ట్రాక్స్ బండి ఇచ్చాడు. అట్లా సమయానికి అనుకూలంగా దేవుడు సిద్ధపరుస్తూ ఇవాళ చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఆడంబరాలు ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, మీ భాషలో చెప్పాలంటే బిల్డప్ ఎక్కువ. ఈ మహానుభావుడు అట్లాంటివి ఏవీ లేకుండా ప్రతిదీ దేవుని మహిమార్థం.